ఏ భూములు ఎవరూ ఎసరు పెట్టలేదు. బనగానపల్లె టీడీపీ నాయకుల స్పష్టీకరణ. బనగానపల్లె పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు, ఉప సర్పంచ్ ఉరానుద్దీన్, బానమొక్కల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అత్తార్ అబ్దుల్ కలాం, టీడీపీ బనగానపల్లె పట్టణ అధ్యక్షులు మరియు దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ కాసింబాబు మాట్లాడారు. టీడీపీ నాయకులు ఎవరూ కూడా వర్క్స్ భూములను ఎసరు పెట్టలేదని స్పష్టం చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభివృద్ధి పనులు చేస్తుంటే చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి, టీడీపీ నాయకులు ఇస్మాయిల్ ఖాన్, వెల్కమ్ స్టూడియో అల్తాఫ్, రాయలసీమ సలాం, గౌండ మాబాషా, అత్తార్ అర్షద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు సాక్షి పత్రికలో వక్స్ భూమికి ఎసురు అని, వక్స్ భూమి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు కబ్జా చేస్తున్నారని ఆరోపణ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుండి తెలుగుదేశానికి సంబంధించిన ఏ కార్యకర్తనైనా వక్ఫ్ బోర్డు స్థలాల్లో మసీద్ స్థలం కానివ్వండి, పీర్ల మాన్యం కానివ్వండి, స్థలాలు కానివ్వండి, ఏ స్థలాలైనా ఎవరైనా బనగానపల్లిలో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఇంతవరకు ఒక సెంటు భూమి ఆశించలేదు. మా కార్యకర్తలు, బనగానపల్లి కార్యకర్తలు నిజాయితీగా ఉన్నారు. రెండవది, మన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత బనగానపల్లి టౌన్లో వక్ఫ్ యొక్క స్థలాలు ఆక్రమణ జరుగుతున్నాయి కాబట్టి వక్ఫ్ బోర్డు స్థలాలకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆ షాదీఖానా కట్టించి, షాదీఖానాకు సంబంధించిన స్థలాల్లో రూములు వేపించి బాడిగకు వచ్చే ఆ బాడిగతో మన షాదీఖానా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన పాత బస్టాండ్కు సంబంధించిన అంగళ్ళ వాళ్ళకంతా పిలిపించి ఈరోజు మీరు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తే మీ యొక్క వక్ఫ్ స్థలం డెవలప్ అవుతుంది. రెండవది, మీ యొక్క షాదీఖానాకు సంబంధించిన మెయింటెనెన్స్ కోసం మీరు ఏదో బాడిగలు ఇవ్వండి అని చెప్పి పిలిపించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు స్థలం తీసుకోవాలనే ఉద్దేశంతో కాదు, వక్ఫ్ బోర్డు స్థలానికి లీజ్ ఇప్పించి బాడిగ ఇప్పించి దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బనగానపల్లె టౌన్లో మంత్రి గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా ఒక సెంటు భూమి కూడా వక్ఫ్ స్థలం ఎవరు తీసుకోలేదు. కానీ సాక్షి పత్రిక ఈ రకంగా రాయడము చాలా దురదృష్టం. ఎందుకంటే నిజాయితీగా ఆలోచన చేసి ఎవరు కబ్జా చేస్తున్నారని ఆలోచన చేసి చేయాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరన్నా తీసుకున్నారా? ఇప్పుడున్న వక్ఫ్ బోర్డు స్థలము యాగంటిపల్లెకు పోయే దావలో ఒక వక్ఫ్ బోర్డు స్థలం ఉంటే దానికి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది. అది వక్ఫ్ స్థలం కబ్జా కాకూడదు, అది వక్ఫ్కు సంబంధించిన ఆస్తి అనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వక్ఫ్ స్థలం తీసుకొని మనం లీజుకు తీసుకొని పంచుకోవాలనే ఉద్దేశం ఎవరికి లేదు. వక్ఫ్ స్థలాలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మంత్రి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సాక్షి పత్రిక వాళ్ళు పేపర్లో రాసేటప్పుడు ఆలోచన చేసి నిజాయితీగా రాయాలి. ఎవరు తీసుకున్నారు అనే నిజాయితీగా రాయాలి. ఇష్టం వచ్చినట్టు రాసి తెలుగుదేశం కార్యకర్తలకు ఆ రకంగా బ్లేమ్ చేయడం మంచిది కాదని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి కరపత్రికలో వక్ఫ్ భూమికి ఎసరు అని ఒక ప్రచురించడం జరిగినది. సాక్షి పత్రిక వారికి ఒక విన్నపం తెలియజేసుకుంటున్నాను. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఒకరి మీద బురద జల్లడానికి మొట్టమొదటి స్థానం కేవలం ఒక సాక్షి పత్రికకు మాత్రమే ఉంటుంది. సాక్షి పత్రిక వారు బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారి గురించి తెలిసి కూడా ఆయన గురించి, వాళ్ళ కార్యకర్తల గురించి సాక్షి పత్రిక ఈరోజు సాక్షి పత్రికలో ఎల్లో గ్యాంగ్ కబ్జా అని రాసినారంటే కనుక దానికి ఒక ఆధారం ఉంటే కనుక ఏదైనా రాయడానికి బాగుంటుంది. కేవలం మీ పత్రిక నింపుకోవడం కోసం మాత్రమే జనార్దన్ రెడ్డి గారి మీద, వాళ్ళ కార్యకర్తల మీద దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. ఏదైనా ఆధారాలు ఉంటే కనుక చూపించి దానికి సంబంధించిన
ఒక భూమి ఎవరన్నా ఉంటే ఇంకా చూపించి అది రాయడం అదొక పద్ధతి. అంతేకాకుండా బీసీ జనార్దన్ రెడ్డి అన్నగారికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కేవలం ఆయన మీద ఏదో ఒక రకంగా బురద చల్లాలనే ఉద్దేశంతో ఒక భూమి ఎసురు అని రాసినారు తప్ప దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు. ఇంకొక విషయం, మీ పత్రిక ఒకవేళ నింపుకాల మీ పత్రిక పాపులేషన్ పెరగాలంటే బీసీ జనార్దన్ రెడ్డి గారు బనియానపల్లె టౌన్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. బనియానపల్లె పట్టణాన్ని ఆయన సొంత ఇంటి మాదిరి చూసుకుంటున్నారు బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు. మీ పత్రిక ఒకవేళ నింపుకోవాలనుకుంటే కనుక బనియానపల్లెలో ఒక్కసారి తిరుగుతే కనుక మీకు మీ పత్రిక ప్రతిరోజు నిండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, ఒక భూములను కానీ గవర్నమెంట్ భూములను కానీ రక్షించేది కేవలం ఒక బీసీ జనార్దన్ రెడ్డి గారు మాత్రమే. దీనిలో ఎటువంటి అనుమానం లేదు. కేవలము బనియానపల్లె పట్టణంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు బనియానపల్లె పంచాయతీ బోర్డు ఎదురైతేనేమి, పాత బస్టాండ్లు ఎదురైతేనేమి, భూములు అన్యాక్రాంతం కాకుండా పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి బాటలు వేస్తున్న బీసీ జనార్దన్ రెడ్డి గారి గురించి ఒక భూమికి ఎసరు అని సాక్షి పత్రిక రాయడం తగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి పత్రికలో ఒక భూమికి ఎసరు బనగానపల్లె నియోజకవర్గం మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారి అనుచరులు వక్ఫ్ భూమిని కబ్జా చేసినారని వేశారు. ఆ అనుచరులు ఎవరో చెప్పలేదు ఇక్కడ, ఏ అనుచరులు చేశారు. అలా అనుచరులు కబ్జా చేయాలనుకుంటే పాత బస్టాండ్లో మెయిన్ సెంటర్లో మంచి స్థలం ఉంది, కోట్లకు విలువ చేసే స్థలం ఉంది. ఆయన కార్యకర్తలకు ఉసిగొల్పితే ఆ స్థలాన్ని ఆక్రమించాలంటే ఎంతో సమయం పట్టదు. కానీ వైసీపీ వాళ్ళు ఆక్రమించుకుంటే ఆ స్థలాన్ని కబ్జా నుండి కాపాడి దాన్ని ఒక షాపింగ్ కాంప్లెక్స్గా తయారు చేసి ఒక పంచాయతీ బోర్డుకి ఆదాయాన్ని సమకూర్చే విధంగా, ఇంకొకటి షాదీఖానాకు దగ్గరలో ఉండే స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి షాదీఖానాకు కూడా ఆదాయం చేస్తున్నారు తప్ప అలా చేయాలనుకునే మాకందరికీ తలా ఒక 2 సెంట్లు వేసి మేము కోటీశ్వర్లం అయిపోతాం. అది పెద్ద సమస్య ఏం కాదు. ఇంకొకటి జుర్రేరు వాగును అందరికీ ఎట్లా అంటే అట్లా పంచి జుర్రేరు వాగు లేకుండా చేశారు. అటువంటి జుర్రేరు వాగును ఆక్రమణలను తొలగించి జుర్రేరు వాగుకు మురికి నీళ్ళు పోకుండా ఎంతో ఆటంకం కలిగించకుండా జుర్రేరు వాగు పక్కన సైడు పెద్ద కాలువను నిర్మించడం జరుగుతున్నది. ఊర్లోని ఎటువంటి మురికి నీళ్ళు కలచకుండా అటువంటి అభివృద్ధి చేస్తారే తప్ప కబ్జా చేయడము బనగానపల్లిలోని తెలుగుదేశం కార్యకర్తలు చరిత్రలో లేదు. ఒక కార్యకర్త కూడా కానీ మసీదు స్థలాలు కానీ మసీదు భూములు కానీ అన్యక్రాంతం చేసే ఆలోచనలు ఎవరు లేరు. బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు అటువంటి తప్పుడు పనులు చేయరని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం మేము.